బార్డర్ మధ్యలో ఉన్నాము. అటు సైడ్ కేరళనా, తమిళనాడు. Excuse me, ex-driver. Say hi. Hi. సాకలలో నిబడలేసు కదా పెట్టుకొని వచ్చినా నేను. అసలు 5 మంది తెలుసు నాకు. 5 మంది ఎవరు ఉన్నాయి? నాదొకటి, వీళ్ళదొకటి, వీళ్ళదొకటి, ఆ జీటీ కానీ వరుణ్ కానీ. హిమాలయ పోయిన తర్వాత ఇట్లా షిఫ్ట్ అయింది కదా. 54 H27 ఐ థింక్ సో. ఇదే ఇట్లాంటివే నేను వేసుకున్నాను. మార్నింగే 4 o'clock 3:30కి లేపినారు. సేపే లేదు. మంచివాడు కైపు ఎక్కినాడు. వీళ్ళు కన్నీరు రెడ్ కలర్, అదే చూడు అఖిల్, రెడ్ కలర్ కనబడుతున్నాయి. అయితే ఫుల్ స్లీప్లో ఉన్నాము. అయినా కానీ ఎంజాయ్ చేసుకుని వచ్చేసాం. సన్ రైజ్ చూడడానికి అంతా ఏదో క్లౌడ్ బెడ్ అంటే ఇటు సైడ్ ఇచ్చే ఉంది. ఐ థింక్ లైక్ ఏమంటారు, నంది హిల్స్ లో ఉంటుంది చూడు, ఆ టైప్ లో ఉండదు. ఆ టైప్ బెడ్ అన్ని డబల్ మీనింగ్ లో అర్థం చేసుకుంటాడు. మీ సిల్వర్ చూపించిన బెడ్ అన్న ఇట్లా క్లౌడ్స్ లో ఏది ఇంకా కర్నూలు పోవాలా? ముందేమో ఆయన ఊటి అంటున్నాడు, కోయంబత్తూరు అంటున్నాడు. రోడ్ మా వాళ్ళకి బండి తీసుకుంటాం అనుకుంటుంది. నువ్వు మొత్తం సాయంత్రం వచ్చేసి నువ్వు సన్ రైజ్ కాదు సన్సెట్ కోసం ఇంకే మిసైల్ ముందుకి డ్రైవర్ లేదురా. దండం చూతా ఫ్లైట్ ఇప్పటికే 4-5 రోజులు ఏం చేస్తా వీడియోలో పెడతా చూడకిల్ దాంట్లో నా వీడియో పెడతా చూడండి. అమ్మ రోడ్లు కాదయ్యా, వీళ్ళకి నేషనల్ అవార్డు ఇవ్వచ్చు. రెడీ సూపర్. మళ్ళీ బ్లాగ్ మోటివేషన్ అదే తక్కువ
మనం ఎంజాయ్ చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు డ్రైవ్. Few minutes later. ఆల్రైట్ గైస్, మమ్మల్ని ఎత్తే పాయింట్ దగ్గర వచ్చి దింపేశారు. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ నడుస్తూ వెళ్తే ఏదో టైగర్ రాక్ అని ఏదో వస్తుందంట. ఇటు సైడ్ వెళ్తున్నాం. చీకటి ఉంది, ముందర ఉన్నారు మా వాళ్ళు. ఇంకా టైగర్ రాక్ అని ఏదో వస్తుందంట. దాన్ని చూసుకొని ఇంకా ముందరికి వెళ్ళిపోతే సన్ రైజ్ పాయింట్ వస్తుంది. మరి చూపిస్తాను వెళ్ళి. అసలు లొకేషన్ చూడు నుంచి, అసలు అక్కడ క్రేజీ ఉంది. పోతానే ఉన్నాం పైకి. తమిళనాడు యో నైస్ రా. కరెక్ట్ బార్డర్ మధ్యలో ఉన్నాం. అటు సైడ్ కేరళనా? తమిళనాడు కేరళ అంట. మధ్యలో మనం బార్డర్లో నడుస్తున్నాం. మార్చ్ ఫాస్ట్ చేసుకుంటాం. లెఫ్ట్ రైట్ అనుకుంటా వెళ్దాం. ఇంకా పైకి వెళ్ళి చూద్దాం ఇంకా ఏందేమో. వీడికే గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు చూస్తుంటే. అసలు అదే చూడు, క్రేజీ ఉంది ప్లేస్ అయితే. కాదు బేజర్లే, కార్ మాత్రం హైలైట్ అసలు. నీ గోపురంలో పెట్టేసే టైం ల్యాబ్స్. Guys, that was the adventurous. కదా భలే ఉంది. సన్ రైజ్ క్రేజీ వచ్చిందబ్బా. అసలు చల్లగా ఉంది. ఇట్లా లోపల తెలుస్తలేదు కానీ అదే లోపల టీ షర్ట్, దాని లోపల టీ షర్ట్, దాని లోపల బేస్ లేయాలి. 3 వేసుకున్న దానిపైన ఇది మళ్ళా రైనాక్స్ది, దానిపైన ఇది వేసుకునేంత సేపులు మిసిల్ది అయినా చలి పెడుతుంది. మొత్తానికి అయితే అయిపోయింది. క్రేజీ. ఇప్పుడు వచ్చేటప్పుడు నైట్ వీడియోస్ రికార్డ్ చేస్తా, మార్నింగ్ వచ్చేటప్పుడు అవి సరిగ్గా వచ్చలేవు. ఇప్పుడు చూపిస్తాను రోడ్ ఎట్లా ఉందో. మా రైడర్ ప్రొవైడర్ ఎట్లా నడుపుతారో చూపిస్తాను.